దూరంలోని ఒక దీవి దేశం ఇండోనేషియా. ఒరంగుటాన్స్ ఒక డెన్స్ రెయిన్ ఫారెస్ట్ ల్యాండ్. అక్కడ ఒకరోజు శాస్త్రవేత్తలు కురిసిన వాన బిందువులను పట్టుకున్నారు, పరీక్షించారు. వర్షంలో నీరు మాత్రమే లేదు, మన మనుషుల పాపం కూడా ఉంది. బిందువుల లోపల సూది కన్నా చిన్న ప్లాస్టిక్ కణాలు, మైక్రో ప్లాస్టిక్. అవే మనం నేల మీద పారేసినవి, సముద్రం మింగేసినవి, గాలి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళినవి. అవి ఇప్పుడు మళ్ళీ మన తల మీద వానలా తిరిగి వస్తున్నాయి. ఇది చూసిన సైంటిస్టు ఒక లైన్ చెప్పారు: ప్రకృతి కాదు, ఇదంతా మన పాపం తిరిగి మనకే వసూలు చేస్తుంది అని. ఎలా అంటే, ధనం కోసం పాపం చేసిన దొంగని పోలీసులు పట్టుకొని ప్రతి తప్పుకు తిరిగి తనకే శిక్షగా తిరిగి వేస్తున్నట్టు అదే స్టోరీ ఇప్పుడు మన సివిలైజేషన్కి పడుతుంది. మన గ్రీడీ, అత్యాశ లైఫ్ స్టైల్, ప్లాస్టిక్ బాటిల్స్, ఫ్యాన్సీ ఫేస్ వాష్, చీప్ ప్యాకేజింగ్, తమ హ్యుమానిటీ పాడు చేసిన పార్టికల్స్ ఇప్పుడు వాన బిందువులో వీసా వేసుకొని ఎక్కి తిరిగి వస్తున్నాయి. వాన అంటే ఇప్పుడు నీరు కాదు, మన వేస్ట్ రిటర్న్ డెలివరీ. ఇది ఒక సైకిల్ కథ. ల్యాండ్ నుండి ఓషియన్, సముద్రం నుండి ఎయిర్, ఎయిర్ నుండి రెయిన్, రెయిన్ నుండి మన భూమి, మన శరీరం. సైంటిస్టులు ఆల్రెడీ బ్లడ్లో, లంగ్స్లో, వూంబ్లో కూడా టైనీ పార్టికల్స్ కనుగొన్నారు. ఇది లెసన్ కాదు, ఇది వార్నింగ్ కాదు, ఇది కర్మ. మనం సృష్టించిన దుష్పరిణామం మనపై తిరిగి వస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే: వర్షం పడుతుందా లేక మన డిస్ట్రక్షన్ పడుతుందా అని.